పర్యాటక రంగానికి సాస్కీతో ఊతం అన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది. ఇందులో ఏంటంటే 2024-25లో కేంద్ర ప్రభుత్వం 2 ప్రాజెక్టుకి 172 కోట్ల రూపాయలు ఇస్తోంది. ఇందులో ఒకటి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ జిల్లా గండికోట గార్జ్ దగ్గర పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 77.91 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఇప్పటికే వివిధ పనులకు 58 కోట్లతో టెండర్లు పిలిచారు. మరో 94.44 కోట్లతో రాజమహేంద్రలో అఖండ గోదావరి పేరుతో 100 ఏళ్ల నాటి హ్యావ్లాక్ వంతెన పుష్కర్ ఘాట్ అభివృద్ధి పనులకి త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. ఇది హెడ్డింగ్కు చూసినప్పుడు అద్భుతమైనటువంటిది అవకాశం లభించింది అన్నటువంటి. అయితే ఇందులో విశేషం ఏంటంటే దేశవ్యాప్తంగా ఏడాది 40 ప్రాజెక్టులకు కేంద్రం 3,295 కోట్లు ఇస్తే అందులో కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే ఈ 2 కట్టేస్తున్నారు. అసలు విషయం ఏంటి? పుష్కరాల కార్యక్రమానికి సంబంధించి డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ హ్యావ్లాక్ వంతెన అనేటటువంటి దాన్ని పుష్కరాల కోసం అని చెప్పేసి పేరుతో, పుష్కరాల కనిగా పర్యాటకం పేరుతో ఈ డబ్బులు తీసుకెళ్లి దానికి వాడేస్తున్నారు. పుష్కరాల నిధులకు వాడేస్తున్నారు. ఎందుకు ఇచ్చారు టూరిజం ప్రాజెక్టులకి డబ్బులు కేంద్ర ప్రభుత్వం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింహాచలం దగ్గరికి వెళ్ళాలి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలతో పాటుగా అరకు ఇవన్నీ తిరగడానికి ఒక ప్యాకేజీ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి టూరిస్టులు ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించినంత వరకు తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చేటట్టు ఉండాలి. అట్లాగే టూరిజం శాశ్వత ప్రాజెక్టులు పెట్టాలి. అలా కాకుండా వాటిని దారి మళ్లించేసి రాష్ట్ర అవసరాలకు వాడేసుకుంటూ అది గొప్పగా చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే విచిత్రమైనటువంటి. ఇప్పుడు అక్కడ ఒక మాల్స్ కట్టాలా, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాలి, ఇట్లాంటివన్నీ ప్రైవేటోడు కట్టాలంటే ముందు ప్రభుత్వం కట్టి ప్రోత్సాహం చూపించాలి అక్కడ. అలాగే అనేక టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలు అట్లాగే ఉండిపోయినాయి. వాటిని వదిలేసి వచ్చిన డబ్బుల్ని దారి మళ్లించేసుకుంటుంటే హెడ్డింగ్ మాత్రం అద్భుతం. అదే సందర్భంలో వార్తలో ఒక విషయం, గత ప్రభుత్వం ఏమి రూపాయి కూడా తీసుకొచ్చలేదు అన్నటువంటిది. బట్ ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వేరే వాటికి వాడేస్తున్నారన్నది నిజం.